Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో గత కొన్ని రోజులుగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన కేసులో ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుంది. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డికి ఎట్టకేలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. తాటిచెర్ల సమీపంలో సుమారుగా ఏడాదిన్నర క్రితం రైల్వే ట్రాక్ పై మహేశ్వర్ రెడ్డి అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనలో రాజశేఖర్ రెడ్డిపై ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. భూ వివాదం, అలాగే సామాజిక మాధ్యమాల్లో వైసీపీ నేతలకు వ్యతిరేకంగా పోస్టులు కూడా పెట్టారనే కారణంతో రాజశేఖర్ రెడ్డి తన కుమారుడిని బెదిరించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడంటూ బాధితుడి తండ్రి మల్లిరెడ్డి అనంతపురం జిల్లా ఎస్పీకి ఆడియో వీడియో ఆధారాలతో ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఏడాది మే 26న రాజశేఖర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాజాగా నెలన్నర తర్వాత రాజశేఖర్ రెడ్డి బెయిల్పై విడుదలయ్యారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. అయితే కిరణ్, చెప్పండి, ఇన్ని రోజులు బెయిల్ ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు నెలన్నర తర్వాత ఇప్పుడు బెయిల్ మంజూరు అవ్వడానికి రీజన్ ఏంటి? డీటెయిల్స్ కిరణ్. ప్రియ, ఉమ్మడి అనంతపురం జిల్లాలో నేడు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి. అయితే ఈ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలోనే అటు రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర రెడ్డికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆయన కొద్దిసేపు క్రితం జైలు నుంచి విడుదలయ్యారు. అయితే ఓ హత్య కేసులో 2025లో జరిగిన ఒక అనుమానాస్పద హత్య విషయంలో రాజశేఖర రెడ్డి పైన పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే అప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఆ కేసుకు సంబంధం లేదు రాజశేఖర రెడ్డి కంటే క్లీన్ చిట్ ఇచ్చినప్పటికీ తర్వాత ఏదైతే మహేశ్వర్ రెడ్డి అనే చనిపోయిన వ్యక్తి తండ్రి మల్రెడ్డి ఫిర్యాదు నేపథ్యంలో తోపుదుర్తి రాజశేఖర రెడ్డిపై కేసు నమోదు చేశారు. అయితే ఆడియో వీడియో ఫోర్సెనిక్ ల్యాబ్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు తాము అరెస్ట్ చేశామంటూ అనంతపురం రూరల్ పోలీసులు గతంలో క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ కేసులో దాదాపు 45 రోజుల తర్వాత తోపుదుర్తి రాజశేఖర రెడ్డికి బెయిల్ వచ్చింది. ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలో అటు రాప్తాడు ఇటు మడకశిర రెండు నియోజకవర్గాల నేతల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు మాటల యుద్ధం నడుస్తుంది. అటు ఎంఎస్ రాజు నేరుగా తోపుదుర్తిది చెప్పుతో కొడతానని వ్యాఖ్యానించడం, మరోపక్క తేల్చుకున్నాం రా అంటూ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ వేసడం, ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సమయంలో అనంతపురం జిల్లాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేస్తున్న ఈ పరిణామంలో రాజశేఖర రెడ్డికి బెయిల్ రావడం, మరోపక్క అటు అనంతపురం టౌన్ లోకి నేరుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కార్యకర్తలు నేతలు వెళ్లకుండా ఒకవైపు పోలీసులు అడ్డుకట్ట వేస్తున్నారు. మరోపక్క ఎంఎస్ రాజు ఇంటి వైపు టీడీపీ నేతలు కార్యకర్తలు భారీ స్థాయిలో చేరుకుంటారు. ఇక్కడ పోలీసులు ద్వంద్వవైఖరి ప్రదర్శిస్తున్నప్పటికీ రాజశేఖర రెడ్డికి బెయిల్ రావడంతో నియోజకవర్గంలో మరోసారి ఉత్కంఠ పరిస్థితులు ఏర్పడే అవకాశం. ఎందుకంటే కీలక నేత, రాజకీయాల్లో ఆరితేరిన ఆ రాజశేఖర రెడ్డికి ఈ పరిణామంలో ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో బెయిల్ రావడం అటు వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇటు ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా చోటు చేస్తున్న పరిణామాలు. మరోపక్క గతంలో జరిగిన అనుమానాస్పద హత్య కేసులో తోపుదుర్తి రాజశేఖర రెడ్డి అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత దాదాపు ఆయన మే 26వ తేదీ అరెస్ట్ అయ్యారు. నేడు బెయిల్ వచ్చింది. ఆయన ఇప్పటికే జైలు నుంచి బయటకు వచ్చారు. అయితే ఇక్కడ పరిస్థితులు రాబోయే రోజుల్లో కానీ ప్రస్తుతం నియోజకవర్గంలోనూ ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో రాజశేఖర రెడ్డి బెయిల్ పైన రావడం, మరోపక్క తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఒక గట్టి ఊరట అని చెప్పొచ్చు ప్రియ. అది ఇప్పుడు ప్రస్తుతానికి తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డికి బెయిల్ అయితే మంజూరైంది. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇప్పుడు ఒకవైపు అనంతపురం జిల్లాలో ఒక ఉద్రిక్తత వాతావరణం అయితే కనిపిస్తుంది. ఒక పొలిటికల్ కూడా హీటు కనిపిస్తుంది. ఇప్పుడు ఆయన నేరుగా సోదరుని దగ్గరికి వెళ్తాడా, లేకపోతే ఇంకెక్కడైనా వెళ్ళేటువంటి అవకాశం ఉందంటారా? ప్రియ, ఇప్పుడు ప్రధానంగా తోపుదుర్తి రాజశేఖర రెడ్డి కూడా నేరుగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇంటికి చేరుకునే అవకాశం ఉంది. ఎందుకంటే నియోజకవర్గంలో ఉన్న ఉద్రిక్త పరిస్థితులు, మరోపక్క నియోజకవర్గంలో నేతల ఈ అన్నదమ్ముల మధ్య ఉన్న పట్టు, అదేవిధంగా ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు, మరోపక్క అటు వైసీపీలోను ఇటు టీడీపీలోను ఉత్కంఠ వాతావరణానికి దారితీశాయి. ఎందుకంటే నేతల మధ్య మాటలు రాజకీయ విమర్శలకు పరిమితం కావాల్సిన నేపథ్యంలో వ్యక్తిగత విమర్శలకు దిగిన నేపథ్యం, మరి ఉద్రిక్త పరిస్థితిలో ఉన్న ఈ రోజే ఆయనకు బెయిల్ రావడం కూడా మరోపక్క వైసీపీ కార్యకర్తల నేతలు అర్థం వ్యక్తం చేస్తున్నారు. మరోపక్క అటు టీడీపీకి సంబంధించిన నేతలు కూడా ఎంఎస్ రాజు సమన్వయంగా ఉండాలి, ఎంఎస్ రాజు నేతలతో సుహృద్భావ వాతావరణం కలిసి పనిచేయాలంటూ
అటు కూటమి నేతలు పిలుపునిచ్చినప్పుడు ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా నియోజకవర్గంలో ఉన్న ఆధిపత్య పోరు మరోపక్క ఉమ్మడి అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఉన్న ఉద్రిక్త పరిస్థితి, ఎక్కడికక్కడ నేతలను అరెస్ట్ చేయడం, మరోపక్క తోపుదుర్తి ఇంటికి నేతలు కార్యకర్తలు రాకపోకుండా అడ్డుకోవడం, పోలీసులు కూడా ద్వంద్వ వైఖరి పాటిస్తున్నారు. మరోపక్క పోలీసులు అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతున్నారు. అటు ఎంఎస్ రాజు విషయంలో ఒకలాగాను, ఇటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విషయంలో మరోలా చేస్తున్నారంటూ ఇప్పటికే విమర్శలు గురించి, మరోపక్క ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్న నేపథ్యంలో నియోజకవర్గంలో తాడో పేడో తేల్చుకునే పరిస్థితులు, అటు ప్రకాష్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ కానీ ఇటు మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఇచ్చిన స్టేట్మెంట్ తో గందరగోళ వాతావరణమే కాకుండా జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు. కార్యకర్తలు రాకుండా అడ్డుకుంటున్నారు. మరోపక్క జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు జిల్లాలో ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకోకుండా పరిస్థితులను సమన్వయం చేస్తున్నారు. ఇటు రాజశేఖర రెడ్డికి బెయిల్ రావడం కూడా అటు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఒక ఊరట అని చెప్పొచ్చు. ఎందుకంటే సోదరుడు గత నెలన్నరగా అరెస్ట్ అయ్యారు, జైల్లో ఉన్నారు. అయితే ఆయనకు బెయిల్ రావడం, మరోపక్క జిల్లాలో ఉన్న ఉద్రిక్త వాతావరణం, మరోపక్క తోపుదుర్తికి ఇలాంటి సమయంలో తన కుటుంబ సభ్యుల అండా అవసరం కాబట్టి తోపుదుర్తి రాజశేఖర రెడ్డికి బెయిల్ రావడం కూడా ప్రకాష్ రెడ్డికి ఒక ఊరట అని చెప్పొచ్చు. ప్రియ, రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్. సో మొత్తానికైతే ఆల్రెడీ ఒకవైపు అనంతపురం జిల్లాలో అయితే ఒక హీట్ పాలిటిక్స్ అయితే జరుగుతూనే ఉన్నాయి. మళ్ళీ ఈ సమయంలోనే తోపుదుర్తి బ్రదర్ రాజశేఖర రెడ్డి కూడా నెలన్నర తర్వాత అయితే బెయిల్ మంజూరు అవడం అయితే జరిగింది.